నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను ప్రజెంట్ ఉన్న గ్రామం చెన్వెల్లిలో ఉన్నాను. మనం చాలా రకాల ఫ్లవర్స్ చూస్తూనే ఉంటాం, మన ఇంట్లో కూడా పెంచుతూ ఉంటాం. కానీ కొన్ని రేర్ ఫ్లవర్స్, డెకరేషన్స్లో యూజ్ చేసే ఫ్లవర్స్ మాత్రం చాలామంది ఏమనుకుంటారంటే ఎక్కడి నుంచో దూరం నుంచి తీసుకొచ్చి ఇక్కడ మనం డెకరేషన్స్కి వాడుతుంటారు అని అనుకుంటారు. కానీ మన తెలంగాణలోనే రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చేవెళ్ళ మండలంలోని చెన్వెల్లి అనే గ్రామంలో ఒక రైతు దాదాపు ఒక 10 years నుంచి ఈ ఫామ్ నడిపిస్తున్నారు. ఆ ఫామ్ డీటెయిల్స్ ఏంది, అసలు ఇంత మెయింటైన్ చేయడానికి అసలు ఎంత ఖర్చు అవుతుంది, ఇంకోటి ఏంటంటే ఈ ఏరియాలో ఉండేదంతా బ్లాక్ సాయిల్. సో ఈ ప్లాంట్స్కి కావాల్సింది కొంచెం రెడ్ సాయిల్ కాబట్టి అసలు ఈ సాయిల్ ఎక్కడి నుంచి తెస్తారు, దీనికి ఏమేమి కావాలి ఇంకా, అండ్ దీని మెయింటెనెన్స్ ఎట్లుంటుంది ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. సో మనతో పాటు ఈ జర్బెరా ఫామ్ యాజమాని పాండు రంగారెడ్డి గారు మనతో ఉన్నారు. మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. బాగున్నారా? బాగున్నాం మేడం. సో మీరు క్యారెట్, బీట్రూట్ పండిస్తున్నా అన్నారు. ఈ పాలీ హౌస్లో ఈ జర్బెరా ఫామే ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఈ మధ్యకాలంలో లేబర్ షార్టేజ్ చాలా ప్రాబ్లం అయింది మేడం. లేబర్ ఎవరు రావట్లేదు. అయితే ఇది కొంచెం నీడ ఉంటేనే కొంచెం లేబర్ కూడా కొంచెం షిఫ్ట్ వైజ్గా వస్తుంది. ఈ ఫామే ఎక్కడి నుంచి అది పెట్టాలి అన్న ఆలోచన ఎట్లా వచ్చింది అని? అంటే మా బాబాయ్ వాళ్ళు బెంగళూరుకి వెళ్ళారు మేడం. వాళ్ళు 5 years ముందే వాళ్ళు స్టార్ట్ చేసారు. వాళ్ళు స్టార్ట్ చేసినాక వాళ్ళ ఎదుగుదల మాకు మంచిగా అనిపించింది. ఇట్లుంటే బాగుంటుంది, దీనికి రెడ్ సాయిలే కావాలని మాకు అడగడం జరిగింది. అంటే తర్వాత మేము కూడా చేసుకోవడం జరిగింది. ఇక మెల్లిగా కొద్దిగా ఫస్ట్ ఒక ½ acre స్టార్ట్ చేసిన. కానీ ఇక్కడ ఉండేది బ్లాక్ సాయిలే కదా. సో మీరు మళ్ళీ ఆ మట్టి ఎక్కడి నుంచి, రెడ్ సాయిల్లోనే పండుతుంది ఈ ఫామ్ అనేసి అంటున్నారు. ఆ రెడ్ సాయిల్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎట్లా స్టార్ట్ అయింది ఈ ఫామ్? అంటే మనము ఇప్పుడు ట్రిప్ వైజ్గా ఉంటుంది కదా, మనం శంషాబాద్ నుంచి షాద్ నగర్ నుంచి రావడం జరుగుతుంది. అయితే మనము ట్రిప్కు ఒక 13,000 నుంచి మనకు 11,000 వరకు మట్టిని బట్టి మనకు రేటు చేయడం జరుగుతుంది. వాళ్ళు అది మనకు ఇప్పుడు వాళ్ళంటే బెంగళూరులో అంటే తెలుసు, వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఆ ఫామ్ చేశారు. మీరు అంటే ఇక్కడ ఈ వ్యవసాయం వదిలేసి జర్బెరా ఫామ్ పెట్టేసి రెడ్ సాయిల్ తెచ్చి అసలు ఇది ఎలా ఏర్పడింది అని? అంటే మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ బెంగళూరు రీసెంట్ వెళ్ళారు మేడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మన తెలంగాణలో లేదు కదా, మనం కూడా ఎందుకో స్టార్ట్ చేద్దామని వాళ్ళు ముందుకు వచ్చారు. మా బాబాయ్ వాళ్ళు ప్రభాకర్ రెడ్డి వాళ్ళని మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ ముందుకు వచ్చేసారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒక 5 years వరకు వాళ్ళు రన్ చేసారు బెంగళూరు. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ వచ్చి స్టార్ట్ చేసిరు, వాళ్ళు చేసిరు. సేమ్ వాళ్ళనే మేము ఫాలో అయ్యి మేము కూడా చేయడం జరిగింది. పాలీ హౌస్ ఏంటిది అసలు, దీని స్ట్రక్చర్ ఎట్లా? అంటే ఇది ఎక్కువ వాతావరణము ఎక్కువ కూల్ ఉండొద్దు, దీనికి ఎక్కువ టెంపరేచర్ హీట్ ఉండొద్దు. ఒక మాదిరిగా ఒక 50% మాత్రం కూలింగ్లోనే సెట్ అవుతుంది మేడం. అయితే చెప్పారు అంటే ఇది ఇలానే ఉండాలి అనేసి ఎవరన్నా మీకు? మేము ఆల్రెడీ బెంగళూరు వరకు వెళ్ళినాం కదా మేడం. అక్కడ మొత్తం టెంపరేచర్ అన్ని చెక్ చేసుకున్నాం, ఇక్కడ టెంపరేచర్ చెక్ చేసుకున్నాం. దానికి దీనికి సెట్ అవుతుందని మేము ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఫామ్ విషయానికి వస్తే సార్, దీనికి సీడ్స్ ఉండవు అని సీడ్స్ ఉండవు వీటికి, ఓన్లీ ప్లాంట్ నుంచి ఇప్పుడు మన ఏర్ నుంచే మనం మొక్క తయారు చేయడం జరుగుతుంది. అది మనకు ఒక నెల ముందు మాత్రమే మనం ఒక 1 lakh అమౌంట్ అక్కడ పే చేస్తే మనకు ఏ సీడ్ కావాలంటే ఆ సీడ్ మాత్రం మనకు ఖచ్చితంగా అదే సీడ్ మనకు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ కూడా సీడ్స్ ఉండవు కదా, అంటే దీని నుంచే వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు. అందుకే టైమింగ్ ఎక్కువ తీసుకుంటారు మేడం. ఎన్ని రోజులు? 1 month పడుతుంది. 1 month ఒక దగ్గర పెంచి 1 month ఇంకో దగ్గర పెంచుతారు. వాళ్ళ ల్యాబ్లోనే 2 దోళ్ళ దగ్గర పెంచుతారు. అక్కడ నుంచి వేరే ప్లేస్, ఒక నెల రోజులు ఒక గ్లాసెస్లో పెంచుతారు, ఒక ఏసీ దాంట్లో పెంచేస్తారు. తర్వాత ఇంకొక దాంట్లో మన టెంపరేచర్కి తట్టుకునేటట్టు ఇంకో దగ్గర పెంచేస్తారు. పెంచిన తర్వాత మనకు 60 రోజులలో మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. 60 రోజుల మొక్క మీ దగ్గరికి వస్తుంది. అది మొక్క వచ్చిన తర్వాత మీరు సేమ్ ఇప్పుడు ఈ మనం ఏదైతే టమాటోలు, పచ్చిమిర్చిలు అట్లనే నాటుకోవాలా, లేదంటే దీనికి మళ్ళీ వేరే అంటే రెడ్ సాయిల్ కావాల్సి ఉంటుంది. రెడ్ సాయిల్ కావాలని ఉంటుంది. అయితే ఆ రెడ్ సాయిల్ మనం గోబరు, వరి పొట్టు, మన ఇప్పుడు భాస్వరము,
ఇది వేపపిండి ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా లేబర్ వచ్చి ఇట్లా మనకు ముగ్గేసేసుకొని దీన్ని సేమ్ ఇదే విధంగా ఉండాలి, మనం ఇట్లా నడవడానికి దారి అది ఇది చూసుకొని మనకు ఇప్పుడు మీరు ఇంత హైట్లో పెట్టుకున్నారు, కానీ అదే రెడ్ సాయిల్ మనం నార్మల్ జాగాలో కూడా నార్మల్ హైట్లోనే పెట్టుకోవచ్చా, లేదంటే ఇంతే హైట్లో ఉండాలి? డిస్ట్రిబ్యూట్ ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ఈ విధంగా బెడ్ ఉండాలి, ఈ విధంగా గాలి మంచిగా గాలి ఇట్లా వెళ్తుంది దారి నుంచి, మనుషులు వెళ్తారు ఇదే దారి నుంచి గాలి వెళ్తుంది, మనకి ఏళ్ళు అనేది ఇట్లా సపరేట్ రావడం జరుగుతుంది. దీనికి ఎంత వాటర్ కావాలనో అంత వాటర్ ఒక 10 ml నుంచి 100 ml అయితే మస్తు అవుతాయి ఈ మొక్కలకు. అంటే ఒక రోజుకు ఒక 2000 లీటర్లు మస్తు అవుతాయి ఒక హాఫ్ ఎకర్కి. సో ఇప్పుడు మీరు తీసుకొచ్చిన ఆ 60 days మొక్క ఏదైతే ఉందో దీంట్లో నాటేసిన తర్వాత ఫ్లవరింగ్ అనేది ఏ రోజు ఎన్నో రోజు అంటే ఫస్ట్ పడుతుంది ఒక మొక్కకి? ఒక మొక్క మనకు ఒక 15 ఆకుల నుంచి ఒక 20 ఆకుల వరకు వచ్చిన తర్వాత మనకు 60 రోజులలో 20 ఆకుల వరకు వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత మనము అప్పుడు మొగ్గలు స్టార్ట్ చేసుకోవచ్చు. 15 రోజులలో వచ్చేస్తుంది. 15 ఆకుల నుంచి ఒక 20 నుంచి ఒక 25 ఆకుల వరకు వస్తే మనకి మొక్క అనేది కరెక్ట్ సైజు ఫ్లవర్ అనేది కరెక్ట్ సైజు రావడం జరుగుతుంది. ఏదైతే ఉంటుందో దాంట్లో కలర్స్ ఎట్లా తెలుస్తాయి మీకు? అంటే దీనికి ఇదే మందు అనేసి కూడా ఇప్పుడు మనం పెస్టిసైడ్స్ బయట దొరికే అయితే వీటికి తీసుకోకూడదు, అవి ఎవరు మీకు సలహాలు ఇస్తారా ఎవరైనా? అంటే మనకు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత మనకు ఈ సార్ వాళ్ళు ఏం చెప్పారు, కేఎఫ్ వాళ్ళకి మీరు మొక్కలు ఇస్తారు కదా, మొక్కలు ఇచ్చి కొత్త రైతు ఉంటాడు ఒక 1 year వరకు మీరు కరెక్ట్ తెలుసుకోండి, 1 year వరకు ఒక రైతుతో కొంచెం సహకరించండి అంటే అప్పటి నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన నుంచి కేఎఫ్ నుంచి మనకు కపిల్ అనే వ్యక్తి పరిచయం అయిండు. అతను పరిచయం అయిన తర్వాత మనకు మందులు కూడా మనకు బిల్లు కూడా తక్కువ కావడం జరిగింది, మొక్క ఎదుగుదల కూడా మా పెట్టుబడి అనేది తగ్గింది, ఎదుగుదల కూడా మొక్కలు కూడా ఎదుగుదల అనేది స్టార్ట్ అయింది. ఎందుకంటే మన తక్కువ ఖర్చులనే మొక్కను ఎదుగుదల చేసేసిండు. అంటే మన మట్టి తేమ అనేది తగ్గిపోతుంది కాబట్టి దాని మట్టి పోషకం పెంచుకునే మందులు కూడా మనకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మాకు తెలియకున్నా కానీ ఎక్కడో ట్రాన్స్పోర్ట్ నుంచి ఎక్కడో ఏ సార్వాలను అడిగి మనకు తెప్పించడం జరిగింది. ఎంత వరకు పెరుగుతుంది ఈ మొక్క? మొక్క అనేది హైట్ ఇది ఫీట్నర్ అనే ఉంటుంది మొక్క. ఓన్లీ ఆకులు మాత్రం ఫ్లవర్స్ మాత్రమే వస్తాయి. లైఫ్ స్పాన్ వచ్చేసి 3 years కదా? 3 years. కాకపోతే మన విలేజ్లో మాత్రం మెయింటెనెన్స్ బాగుంది, ఒక రైతు పట్టుదలతో చేసుకుంటుండు కాబట్టి 10 years వరకు కూడా రన్నింగ్ ఉంది ఇప్పుడు మన విలేజ్లో. అంటే ఒక్కసారి నాటుకుంటే మనకు 10 years వరకు ఖచ్చితంగా రన్ అవుతుంది. 10 years వరకు 3 years మొక్కని 10 years వరకు సాగు చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు మనకు 3 years ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత మొక్క ఎదుగుదల అనేది తగ్గిపోతుంది, లాస్ అవుతామని మనకు ఆ విధంగా చెప్పడం జరిగింది. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే మన ఇంట్రెస్ట్గా మనం ఎక్కువ దాన్ని శ్రద్ధ తీసుకొని దాన్ని ఎక్కువ బెడ్ ఖరాబ్ కాకుండా ఏది ఖరాబ్ కాకుండా జాగ్రత్త పడి మనం ఇంటి వాళ్ళం కరెక్ట్ చేసుకుంటే ఒక సిస్టమేటిక్గా రావడం జరుగుతుంది. కానీ ఇప్పుడు మీరు చెప్పినట్టు 3 years మొక్క అన్నప్పుడు ఫస్ట్ వచ్చిన ఫార్మింగే ఉంటుందా? అంటే ఫ్లవరింగ్ కానీ అప్పుడు ఉన్నట్టే ఇంత గ్రోత్ ఉంటుందా లేదంటే తగ్గుతుందా? అంటే మేడం స్టార్టింగ్లో మనం ఏ ఫర్టిలైజర్ మామూలు ఫర్టిలైజర్ వాడినా రన్ అవుతుంది. అయితే ఇప్పుడు మా ఈ 3 years 5 years అయిపోయినాక కూడా మేము ఒక యారా కంపెనీ వాళ్ళని ఒక సార్ వాళ్ళని కలవడం జరిగింది. అయితే ఆ సార్ వాళ్ళ ఫర్టిలైజర్ మేము వాడిన తర్వాత ఆ లిక్విడ్స్ కానీ అవి ఫర్టిలైజర్స్ కానీ వాడిన తర్వాత ఈ కొత్త మొక్క వచ్చే బడ్డింగ్ అనేది మాకు మొగ్గలు కానీ బడ్డింగ్ అంటే ఇట్లా ఉంటుంది మేడం, చిన్నగా ఇది వెనక సైడ్లో చిన్నగా అయిపోతుంది. ఇట్లా ఈ చిన్నగా ఉంది కదా మేడం, మన ఫ్లవర్ పెద్దగా అయినాక కూడా చిన్నగా అవుతుంది. అయితే ఇప్పుడు ఈ యారా వాడిన తర్వాత ఈ సైజు నుంచి సైజు బాగా వచ్చేసింది మనకు. ఇప్పుడు మన దగ్గర కొనే ఫ్లవర్స్ వాళ్ళు కూడా ఏమైందంటే మాకు ఇది బాగుందని ఇప్పుడు చాలా ఇష్టపడతారు. నా ఇప్పుడు 8 years అయింది నా మొక్కలు ఎదగడం కూడా, మా బాబాయ్ వాళ్ళ 10 years అయిపోయింది. కాకపోతే మా ఇప్పుడు ఈ 8 years అయినా కానీ నాది మార్కెట్లో ఫస్ట్ నెంబర్ 1 అమ్ముతుంది మాల్. అంటే ఈ యారా ఫర్టిలైజర్ అంత నెంబర్ 1 ఉంది మేడం. మాకు ఇప్పుడు వేరే ఫర్టిలైజర్ ఉంది, వేరే ఫర్టిలైజర్ మేము 10 kilos వాడినా కానీ ఈ సైజు రాలేదు మేడం. ఇప్పుడు 2 kg వాడుతున్నాం, 2 నుంచి 5 kg వాడుతున్నాం ఈ యారా కంపెనీ. ఈ యారా కంపెనీ మనం 2 kg వాడినా ఆ 10 kg వాడినంత రిజల్ట్ ఇస్తుంది మాకు. అయితే సార్ ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఈ ఫార్మింగ్కి బెడ్స్ ఇంత హైట్లో వేసినారు, ఇది ఎంత ఫీట్ అంటే ఎంత హైట్ ఉంటుంది? ఇంకోటి ఫీట్ నుంచి 1.5 feet వరకు ఉంటే సరిపోతుంది మేడం. అండ్ ఇప్పుడు దీనికి
బెడ్కి ఆ బెడ్కి మధ్యలో డిస్టెన్స్ ఏమన్నా మెయింటైన్ చేయాలా లేదంటే అవసరం మనకు ఫీట్ వదులుతాం మేడం. మనిషి మనం రావడానికి పూల్ కట్ చేసుకోవడానికి ఒక ఫీట్ గ్యాప్ అనేది కంపల్సరీ అవసరం మనకు. అంటే మ్యాండేటరీయా అదే లేదంటే నడవనికేనా లేదంటే ఖచ్చితంగా గాలి కూడా అవసరం మేడం. మొక్కకు మనకు ఆక్సిజన్ మనకి ఎట్లా అవసరమో దానికి కూడా మొక్కకు ఆక్సిజన్ కంపల్సరీ. అంతే. ఇంకోటి ఇప్పుడు ఈ బెడ్స్కి పైన వాటర్ అయితే కిందనే ఫ్లో అవుతా ఉంటాయి. కిందనే పైన వాటర్ ఎలా డ్రిప్ ద్వారానే మేడం. మొత్తం ఓన్లీ మనకి ఇట్లా డ్రిప్ వచ్చేస్తుంది మేడం. ఇక్కడ చూడండి, ఇక్కడ పెట్టేసాను. ఈ పైపు ద్వారానే ఈ మొక్కకు వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఉందిగా మేడం, హోల్స్ ఉంటాయి కదా. సో రెండు టూ సైడ్స్ టూ సైడ్స్ ఉంటాయి. టూ సైడ్ మొక్కలు ఇట్లా నాటుకోవడం జరుగుతుంది. ఒక బెడ్ మీద టూ సైడ్స్, అటు ఒకటి ఇటు ఒక మొక్క. 2 మొక్కలు ఉంటాయి మేడం. ఇటు సైడ్ ఒక మొక్క ఉంటుంది, ఇటు సైడ్ ఒక మొక్క ఉంటుంది. మొత్తం ఒక హాఫ్ ఎకర్కి వచ్చి 12,000. మొక్కకి ఏమన్నా మధ్యలో గ్యాప్ ఉండాలండి? ఫీట్ గ్యాప్ ఉంటుంది మేడం. ఫీట్ గ్యాప్ ఉంటుంది మనం నాటుకున్నప్పుడు. అవి ఇక మన వరి చెట్టు ఎట్లా పెరుగుతుందో సేమ్ ఇది కూడా పెరుగుకుంటూ దగ్గరకు వచ్చేస్తాయి మేడం. అందుకే ఇట్లా గుబూరుగా కనబడుతున్నాయి అన్నమాట. ఎన్ని రోజులకి స్ప్రే చేస్తారు ఈ పంటకి? ఎన్నిసార్లు అవసరం మేడం? డే బై డే స్ప్రే. ఒకరోజు గ్రోత్ కానీ, ఒకరోజు మన తానిక్ కానీ. ఇప్పుడు సండే ఉంది, సండే రోజు ఫుల్ తానికే ఇస్తాం, డ్రిప్ల తానికే ఇస్తాం, చెట్టు స్ప్రే కూడా తానికే ఇస్తాం. మీరే స్ప్రే చేస్తారా లేదంటే దానికంటే మళ్ళీ ఇంకేమైనా మెషిన్స్ ఉన్నాయి? అంటే మన కరెంట్ మోటార్ ఉంటుంది మేడం. అంటే డ్రమ్లో ఆన్లే కలిపేసుకొని మనం ఇట్లా స్ప్రే కొట్టేసుకోవచ్చు. సేమ్ మన బయట పొలాల్లో ఎట్లా కొడతామో ఇంట్లో కూడా అట్నే స్ప్రే కొట్టేసుకోవచ్చు. మొత్తం పైపు వెళ్ళి చుట్టూ రౌండ్గా ఈ బెడ్లకి తిరిగితే అయిపోతుంది. ఎన్ని రోజులు? 8 ఇయర్స్ కష్టం ఇదంతా? 8 ఇయర్స్ నుంచి రన్ చేస్తున్నాం మేడం ఈ ఫామ్ మటుకు. మనకు ఇప్పుడు కూడా మార్కెట్లో నెంబర్ 1 ఉంది ఇది మాల్. కానీ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఇటు ఇదంతా ఒకలా ఉంది, అటు సైడ్ అంతా ఒకలా ఉంది. అంటే ఒక వెరైటీ మొగ్గలు చాలా కాస్తాయి, ఒక వెరైటీ ఏమో తక్కువ కాస్తాయి. ఒక చెట్టుకేమో ఆకులు ఎక్కువనే వస్తాయి, మొగ్గలు ఎక్కువనే వస్తాయి. అంటే ఫ్లవర్స్ ఒకటి కటింగ్ కాందాడు ఒకటి. అంటే ఇప్పుడు ఇక్కడ ఉంది కదా మేడం, అయితే ఇప్పుడు ఇది ఉంది కదా మేడం, ఈ ఫ్లవర్ గోయిందాడు ఏమవుతుంది, ఇది 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 పెద్దగా వచ్చేస్తుంది. ఈ ఫ్లవర్ గోయిందాడు ఇది వచ్చింది, ఇది దీని తర్వాత ఇది. అయితే మనకు స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది అనమాట. అంటే దీని వాటర్ మనం కట్ చేస్తే దీని వాటర్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా కిందికి చూసుకోవాలి ఇక్కడ. ఇక ఇప్పుడు ఇది కూడా అయిపోయిన తర్వాత ఇగో ఇప్పుడు కింద ఉంటుంది ఇక్కడ చిన్నవి. ఇగో ఇట్లా స్టెప్ బై స్టెప్ డే బై డే వస్తూనే ఉంటుంది అనమాట. అట్లా గ్రోత్ అవ్వకుండా దీని దగ్గరనే ఉంటుంది మేడం. ఈ ఫస్ట్ కోసేస్తాం కదా, ఫస్ట్ పెద్దది పోయిన తర్వాత ఇది పెద్ద ఇది వచ్చేస్తుంటుంది. ఇక ఇప్పుడు ఇది కోస్తాం కదా మేడం, ఇగో దీని దగ్గరనే ఇంకోటి వచ్చేస్తుంది ఆల్రెడీ ఆటోమేటిక్గా. ఇగో ఇక్కడ చిన్నగా ఉందా, అయితే ఫ్లవరింగ్ కింద నుంచి వస్తుందన్నమాట. కింద నుంచే వచ్చేస్తుంది అది. అంటే మేమేం చూసేటోళ్ళకి ఎట్లున్నాయంటే ఇవి ఆకుల నుంచి డైరెక్ట్ పైన కొయ్యకుంటే ఇవే ఉంటాయి మేడం. ఇది కోస్తుంటేనే దానికి మనం వాటర్ ఎక్కువ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇది కోసినాకనే అది పెరుగుతుంది, అది కోసినాకనే దాని దగ్గర పెరుగుతుంది, దీని దగ్గరనే మళ్ళీ ఇంకో మొగ్గ రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని సైజ్ ఎట్లా మీరు ఎట్లా క్యాలిక్యులేట్ అంటే మొత్తం ఈ మధ్యలో తెలిసిపోతుంది మేడం. ఇక్కడ ఉంది కదా ఈ ఫ్లవర్, ఈ సెంటర్ పాయింట్ మొత్తం వచ్చిందా రాదే చూసి చెప్పేస్తాం లేబర్కు. ఈ సెంటర్ పాయింట్ చూసుకొని మాత్రమే తెంపేస్తారు వాళ్ళు. ఇట్లా ఇట్లా అంటే వచ్చేస్తుంది మేడం. ఇక అంతే, ఇట్లా అంటే వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇది తెంపడం ఈజీ. దీని తర్వాత మేము కవర్ ఉంటుంది కదా మేడం, ప్యాకింగ్ కవర్ చేస్తే దీనికి ఇట్లా నలుగుకోకుండా ఇట్లా కవర్ ఎక్కిచ్చేస్తాం. కవర్ ఎక్కించి తెంపేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది ఈ ఫ్లవర్? ఈ ఫ్లవర్ మనం 5 నుంచి 6 రోజుల వరకు కాపాడుకోవచ్చు మేడం నీట్గా. అంటే రోజు ఒక గంట సేపు వాటర్ వేయాల్సి వస్తుంది. రోజు ఒక గంట సేపు మాత్రమే వాటర్ వేయాలి. ఎక్కువ సేపు 24 hours ఇట్నే వేస్తే కాడ కుళ్ళిపోతుంది. ఇక్కడ కింద కొద్దిగా ఈ బ్లాక్ ఉంది కదా మేడం, ఇక్కడ బ్లాక్ దగ్గర కొంచెం ఇట్లా కట్ చేసేయాలి. మన సీజర్తో కొంచెం కట్ చేసి కొద్దిసేపు వాటర్ వేసేసేయాలి. ఒక ½ an hour వాటర్ మస్తు అయిపోతుంది. ఇక్కడ నుంచి ఇక్కడ లాగేస్తుంది. సో ఇప్పుడు ఒకవేళ నేను తీసుకెళ్ళాను అనుకోండి, ఇది తీసుకెళ్లేటప్పుడు కొంచెం వాడిపోయినట్టు అనిపిస్తుంది ఉంటుంది. వాడిపోయినా మళ్ళీ ప్రాణం పోసుకుంటుంది మేడం. అది మన ఉంది కదా తామర పూలు ఉంటాయి కదా, సేమ్ అదే విధంగా ఇది కొద్దిగా మనం వాటర్లో పెట్టినా మళ్ళీ ప్రాణం పోసేసుకుంటుంది. అంటే మళ్ళీ యథావిధిగా చెట్టు నుంచి కోసినప్పుడు ఎంత ఫ్రెష్గా ఉంటుందో అంత డబుల్ ఫ్రెష్ వస్తుంది వాటర్లో పెట్టిన తర్వాత. ఎన్నిసార్లు పెస్టిసైడ్స్ ఇస్తారు, ఎన్నిసార్లు స్ప్రే చేస్తారు? అంటే మనం ఇప్పుడు మన ఇష్టం మేడం. ఇప్పుడు ఎక్కువ మైట్స్ అటాక్ అయింది అనుకో డైలీ కొట్టాల్సి వస్తుంది. అది మళ్ళీ కొంచెం కంట్రోల్ అయింది అనుకో ఈ వారంలో 2 రోజులు కొట్టుకుంటాము. ఇక ఫర్టిలైజర్ కూడా ఒక రోజు తప్పించి ఒక రోజు CN, ఒక రోజు 6924, ఒక రోజు 0050, ఇట్లా వగేరే చాలా ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మనకి స్టిమ్ రావాలన్నా, ఈ బడ్డింగ్ రావాలన్నా, ఈ గ్రోత్ రావాలన్నా ఒకప్పుడు చాలా ఇబ్బంది ఉండే మేడం. ఇట్లా లేకుండే ఓన్లీ గోబర్ నుంచి ఆధారపడుతుంటుంది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినాక ఇప్పుడు యార కంపెనీ మనకు ఫర్టిలైజర్ మనకు తోడైన తర్వాత వేరే తానికల గురించి కూడా మనకు తెలిసింది. ఇప్పుడు ఎయిర్ వ్యవస్థ తగ్గిపోయినా, ఏదైనా మనకు మందులు పడకున్నా, ఎఫెక్ట్ అయినా మళ్ళీ దాన్ని ఎట్లా మనం ముందుకు తీసుకురావాలనేది దాని ఆకులు కొద్దిగా ల్యాబ్లో చెక్ చేసి దాన్ని మనం ఇంకా ఎలా డెవలప్మెంట్ తీసుకురావాలి, దానికి ఏం ప్రాబ్లం వచ్చింది అనేది దాని వేలు మనకు కొత్త వేలు ఉన్నాయా లేవా, కొత్త వేలు రావాలని కూడా మనకి కెండాల్ రూట్స్ అని ఉంది. కెండాల్ రూట్స్, వీకీ రూట్స్, ఇట్లా చాలా ఉన్నాయి.
దాని నుంచి మనం కొంచెం చేసుకోవచ్చు. చెట్టు దమ్న వస్తుంది మీకు ఆదాయం అంటే మేడం ఇప్పుడు మనకు సంవత్సరానికి ఇంచుమించు 20 లక్షల వరకు వస్తుంది. 20 లక్షలు అంటే నేను వ్యవసాయం చేసినప్పుడు నాకు 3 లక్షలు కూడా వచ్చేది కాదు. ఇప్పుడు నేను ఇప్పుడు 2 ఎకరాల ఫామ్ రన్ చేస్తున్నా కదా మేడం, నాకు ఇప్పుడు కనీసం నాకు ఒక 8 లక్షల వరకు ఖర్చు అయినా తత్తిమే నాకు మిగులుతున్నట్టే కదా. అవును. ఈ విధంగా కూడా రైతులు కానీ ఎవరు కానీ ముందుకు చెప్పరు. నేనంతే ప్రతి ఒక్క రైతు ముందుకు రావాలి, అందరూ కష్టపడాలి. మన బయట నుంచి ట్రాన్స్పోర్ట్ మన దిక్కు రాకుండా మనమే ఎదగాలి. కేసీఆర్ చెప్పినట్టు మనం కూడా ఎదిగితే మన మీరు అన్నట్టే కేసీఆర్ ఉన్నప్పుడేమో మాకు ఫండ్స్ వచ్చినాయి అనేసి అన్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మీకు ఏమైనా ఫండ్స్ వచ్చాయా? ఏం లేవు మేడం, ఏ ఫండ్స్ లేవు, ఏం లేవు. కనీసం ఆడ మార్కెట్లో అమ్ముకుంటున్నాము, మా అమ్ముకున్న దగ్గర మా రైతుల దగ్గర ఆడ చెత్త అది ఇది గలీజ్ చేస్తారు షాప్ వాళ్ళు, మేము అమ్ముకోవద్దని. అంటే మేము కమిషన్ లేకుండా మేము అమ్ముకుంటాము, వాళ్ళేమో మన దగ్గర కొని మళ్ళీ వాళ్ళు కమిషన్ అక్కడ మార్కెట్ కమిషన్ కట్టుకోవాల్సి ఉంటుంది. అయితే మాకు ఆ చెత్త చెదారం పోయకుండా కూడా మేము మినిస్టర్ వరకు వెళ్తున్నాము, చెత్త పోయేదానికి చాలా చెప్తున్నాము. అది కూడా మా రైతులను పట్టించుకోవట్లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కొద్దిగా పట్టించుకోవాలని కూడా మేము చాలా కోరుతున్నాం మేడం. ఈ ఫ్లవర్స్ ఏ ఏ ప్రాంతానికి వెళ్తాయి, ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఒకసారి? అంటే ఫస్ట్ మేము తణుకు విజయవాడకు తణుకు శ్రీనివాస్ అని మా ఫ్రెండ్ ఉండే మేడం, ఫస్ట్ అతని దగ్గరికి పంపించేది. ఫస్ట్ పరిచయం అతనే. మన ఫస్ట్ ఈ ఫామ్ పెట్టిన తర్వాత నా బాక్సులు అక్కడ తణుకుకి వెళ్ళినాయి. తనకు వేరే అతను మన ఊళ్ళోనే మార్కెటింగ్ చేసి పంపిస్తాడు విజయవాడకి. అయితే అతను విజయవాడ నుంచి ఆయన ట్రాన్స్పోర్ట్ చేసుకున్న తర్వాత నచ్చినాయి అని చెప్పి నా నెంబర్ ఎట్నో సంపాదించుకొని వాళ్ళు నా నెంబర్ తీసేసి మరీ పంపించారంట ఆయనకు. అయితే ఆయన అస్పర్గడ్డి వాళ్ళతో నెంబర్ తీసుకొని వాళ్ళకి ఇట్లా పలానా పాండ్రంగారెడ్డి చనవల్లి ఎట్లా నాకు ఆయన నెంబర్ కావాలంటే వాళ్ళు నా నెంబర్ తీసుకోవడం జరిగింది. కంటిన్యూషన్ ఒక 3 సంవత్సరాల వరకు అతనికి రన్ చేసిన తర్వాత ఇక మనకు లాక్డౌన్ పడింది. లాక్డౌన్ పడినాక కూడా కొద్ది రోజులు రన్ చేసిన తర్వాత కొద్దిగా ఇబ్బంది అయిన తర్వాత ఇక మనం ఇక్కడ మన గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్కే రన్ చేయడం జరిగింది. ఈ రెండు మార్కెట్స్ ఇంకేమైనా పంపిస్తారా? అంటే మనకు ఢిల్లీ కూడా ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది మేడం. ఢిల్లీ వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్లు వెళ్తుంది, ట్రైన్లు వెళ్తుంది, ఫ్లైట్లు వెళ్తుంది. ఇంతకుముందు మన ప్రాంతానికి బెంగళూరు నుంచి వస్తే మన తెలంగాణ నుంచి ఢిల్లీకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయంటే చాలా. ఇప్పుడు మేము ఇంచుమించు ఒక 50 మంది రైతులం ఉన్నాం మేడం. 50 మంది రైతులం కూడా మేము ఇప్పుడు వాతావరణం అక్కడ లెదర్ కూల్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచే ట్రాన్స్పోర్ట్ వెళ్తుంది. అక్కడ ఇప్పుడు అర్జెంట్ అవసరం ఉన్న వాళ్ళు ఫ్లైట్లో తీసుకెళ్తారు, అర్జెంట్ లేని వాళ్ళు ట్రైన్లో తీసేసుకుంటారు. అంటే కొంచెం ఖర్చు ఎక్కువ, ఒక 30 రూపాయలు ఖర్చు ఎక్కువ బాక్స్కి, అంతే. ట్రైన్ ఫ్లైట్లు వెళ్తే ఒక్క ఫ్లవరింగ్ కి ఎంత చార్జ్ చేస్తారు? ఇప్పుడు ఈ ఒక్క ఫ్లవరింగ్ కి ఉండదు మేడం. ఇప్పుడు ఒక బాక్స్ ఉంది కదా, దాని ఒక బాక్స్ లో ఇప్పుడు 40 కట్టలు ఉంటాయి. ఒక కట్టల 10 పూలు ఉంటాయి. ఒక బాక్స్ లో వచ్చేసి 40 కట్టలు ఉంటాయి. మొత్తం 400 ఫ్లవర్స్ వస్తాయి. 400 ఫ్లవర్స్ కి మీరు ఎంత చార్జ్ చేస్తారు? అంటే మనం ఇప్పుడు లేబర్కు 60 రూపాయలు ఇస్తాం. ఇలా 60 రూపాయలు ఇస్తే వాళ్ళు కోసి మనకు కవర్ ఎక్కించి ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారు. అయితే మేము దాన్ని మళ్ళీ మాకు మొత్తం 250 రూపాయల నుంచి 300 రూపాయలు ఖర్చు వస్తుంది బాక్స్కి. మొత్తం కాటన్ వచ్చేసి, కవర్స్ వచ్చేసి, రబ్బర్ బ్యాండ్లు వచ్చేసి మనకు 300 వరకు ఖర్చు వస్తుంది. ఇక అన్ సీజన్లో మనకు 15 రూపాయలు పోయినా కానీ ఒక 600 అట్లా వచ్చేసి. ఇప్పుడు మీరు అన్నట్టు అన్ సీజన్ అంటే ఇప్పుడు ఇది మ్యారేజ్ సీజన్ కాబట్టి చాలా మంది ఫ్లవర్స్ పెళ్ళిళ్ళు అది ఫంక్షన్స్ ఉంటూనే ఉంటాయి. మిగతా రోజుల్లో ఎలా అని? మిగతా రోజుల్లో కూడా సేమ్ గిరాకీ ఉంటుందా? అంటే ఉండదు మేడం, అప్పుడు తగ్గిపోతాయి. దాని ఖర్చులు దానికి ఫ్లవర్ ఖర్చులు వెళ్తే చాలనుకుంటాం. ఇప్పుడు సీజన్లో మాకు ఒక 2-3 లక్షలు వస్తాయి మేడం, దాచుకునేది ఏముంది. సీజన్లో ఒక 2-3 లక్షలు వస్తాయి. ఈ అన్ సీజన్ దాని ఖర్చులు పోతాయి. మాకు 6 నెలలు మనం వ్యవసాయం కష్టం చేస్తున్నాం కదా, బయట అగ్రికల్చర్ చేస్తే 3 లక్షలు కూడా వస్తాయి అని చెప్పినా కదా మేము ఇందాక కూడా. ఆ 3 లక్షలు కూడా నేను తీయలేకపోయినా 6 నెలలకు. 6 నెలలకు 3 లక్షలు కూడా తీయలేకపోయినా. అయితే ఇప్పుడు ఏమైందంటే దీని నుంచి మనకు ఒక సీజన్ ఒక నెలలో తలగకుండా ఒక నెల తలుగుతుందని దీనికి అన్ సీజన్ మొత్తం దీనికి సరిపెడతాం. అన్ సీజన్ కూడా ఫర్టిలైజర్ బంద్ చేయము, నీళ్ళు బంద్ చేయము, ఏది బంద్ చేయము, కరెక్ట్ మెయింటెనెన్స్ చేసుకుంటూ వెళ్తాం. ఎట్లా ఒకవేళ నీళ్ళు సరిపోలేదు, దీనికి నీళ్ళు ఎక్కువ అవసరమా? ఎక్కువ అవసరం లేదు మేడం, ఒక రోజుకి ఒక 2000 లీటర్లు అయితే సరిపోతుంది. మరీ ఎండాలంటే మరొక 4000 లీటర్ వరకు వదులుతాం ఒక హాఫ్ ఎకర్కి. ముందే స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా? అంటే మన దగ్గర ఆల్రెడీ బాయిలు ఉన్నాయి, బోర్లు ఉన్నాయి మేడం. 500 ఫీట్ల వరకు మనకు బోర్ ఉంది. ఇంతవరకు అయితే మనకు ట్రబుల్ ఇవ్వలేదు, దాని నుంచి మేము కంటిన్యూషన్ చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఒకవేళ నేను ఎవరన్నా మిరప తోట వేసిన వాళ్ళు కానీ కంది వేసిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు మాకు దీంట్లో లాభం రావట్లేదు, మాకు ఇలాంటి ఈ జర్బేరా ఫార్మింగ్ చేద్దాం అనుకుంటున్నాం అనే వాళ్ళకి మీరు ఎలా సలహా ఇస్తారు? ఆ ఖర్చులు ఎంత అవుతాయో కూడా ఒకసారి చెప్పండి. అంటే మేడం ఇప్పుడు మనకు మట్టి వచ్చేసి పెండ వచ్చేసి మనకు చెప్పిన కదా మేడం, ఒక 4 lakhs వరకు మట్టి పెండకు ఒక 4 lakhs అవుతుంది. మొక్కలకు ఒక 5 lakhs అవుతున్నాయి. మొక్కలకు 5 lakhs అవుతాయి. అయితే మనము మళ్ళీ H2O అని డ్రిప్ అని వగేర ఒక ఇంకా మళ్ళీ ఒక 3 lakhs అవుతాయి.
ఈ టచ్చర్ వచ్చేసి మనకు ఇప్పుడు 15 నుంచి 20 లక్షల వరకు టచ్చర్కి వస్తుంది. పాలీ హౌస్ అయితే ఏదైతే ఉందో దీనికి అంటే సేమ్ కొలతలు ఇలాంటివి ఏమైనా ఉంటాయి, లేదంటే రౌండ్గా అయినా ఒక రాడ్కి 4 మీటర్స్ ఉంటుంది. ఒక రాడ్ నుంచి ఒక రాడ్కు 4 మీటర్ ఉంటుంది. ఇటు 8 మీటర్ ఉంటుంది, ఇటు 4 మీటర్ ఉంటుంది. అంటే ఎంత గాలి వచ్చినా తట్టుకోవాలని కింద ఫౌండేషన్ పకడ్బంద్ వేయాల్సి ఉంటుంది మేడం. అంటే ఈ ఒక హాఫ్ ఎకర్కి మొత్తం 70 బస్తాల సిమెంట్ వాడిన నేను. 70 బస్తాల సిమెంట్ వాడిన. అందుకని ఎంత గాలి వచ్చినా మొన్న అంత తుఫాన్ వచ్చినా మనది కదలలేదు. వేరే అందరివి కదిలినాయి కానీ మనది కదలలేదు. అంటే మెటీరియల్ మంచిగా వాడినాం కాబట్టి ఆర్కిటెక్ట్ సిమెంట్ వాడిన నేను అప్పట్లోనే. అందుకని మనకు ఇంత కూడా కదలలేదు, ఆ ప్రాబ్లం రాలేదు. మనం ఎంత వరకు ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు మొక్క ఏదైతే తీసుకొస్తారో ఆ మొక్క కాడ నుంచి ఇప్పుడు ఈ ఫ్లవరింగ్ మీరు మార్కెట్కి పంపించేదాకా ఎంత ఖర్చు ఉంటుంది, మీకు ఎంత మిగులుతుంది? అంటే మేడం ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్లో ఒక రేట్ ఉంటుంది, అన్ని అట్లా ఒక రోజు అని ఆ రేటు చెప్పడానికి రాదు. అట్లా ఇప్పుడు గంటలు పెరుగుతుంది ఫ్లవర్ మార్కెట్, కూరగాయల మార్కెట్ లేక పొద్దున్న వరకు ఒకటే రేట్ ఉండదు. ఇప్పుడు జర్ర మార్కెట్లో షార్టేజ్ ఉంది, ఒకటే స్టేజ్ పెట్టాలి, ఆడ పెళ్లి టైం అయిపోతుంది అన్న వాళ్ళు డబల్ రేట్ పెట్టైనా సరే అది వేరే కొన్నోళ్ళ దగ్గర అయినా సరే మళ్ళీ తీసుకెళ్తారు వాళ్ళు. అంటే అట్లా అప్పుడప్పుడు రేటు పెరగచ్చు తగ్గొచ్చు, చెప్పనీకి రాదు దానికి. అయితే మనకి ఇప్పుడు పంట పెట్టుకునే వాళ్ళకి మాత్రం మనము ఇప్పుడు ఒక మొక్క వచ్చేసి మనకు 29 రూపాయలకు రన్ చేస్తున్నాం ఇక్కడ మన విలేజ్లో. 29 రూపాయలు అయితే 39 రూపాయలు అంటే ఒక మొక్క మనకు కంపెనీ వాళ్ళు మనకు అమ్ముతారు. మొక్క మనం ఆ మొక్క మనం నాటుకున్న తర్వాత మనకు ఆ ఖర్చు ఉంటుంది అనమాట. 29 రూపాయల వరకు మనకు ఖర్చు ఉంది. అయితే 40 రూపాయలు చేసిర్రు. మేము అందరు మీటింగ్ పెట్టుకొని రైతుల మీటింగ్ పెట్టి అడిగితే ₹1 తగ్గించిర్రు. అంటే ఇంతమంది రైతులు ఉన్నాగా ఏమన్నా చూడండి అంటే ₹1 మనకు తగ్గించిర్రు అనమాట. అయితే వాళ్ళకు కూడా దానికే మిగులుతున్నాయంట, ఎక్కువ లాభాలు లేవంట. అంటే ఎక్కువ మనం ఇన్ని రోజులు రన్ చేస్తే కూడా వాళ్ళకు అట్లా ఇబ్బంది అవుతుంది. మనం ఇప్పుడు 4 ఇయర్స్ 5 ఇయర్స్ 6 ఇయర్స్ రన్ చేస్తుర్రు. ఇప్పుడు నాది ఇప్పుడు 8 ఇయర్స్ రన్ చేస్తున్నా నేను. అట్లా 3 ఇయర్స్ వరకే గోబర్ అయిపోతుంది ఇలా. ఇప్పుడు ఓన్లీ లిక్విడ్లతోనే ఇప్పుడు ఇన్ని వండిస్తున్నాం. మళ్ళీ ఒక రైతు దీన్ని స్టార్ట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది? అంటే ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మెటీరియల్ మనం ఈ రాడ్స్ ఇవన్నీ తెచ్చుకుంటే ఇప్పుడు మనకు 30 లక్షలలో అయిపోతుంది మొత్తం. హౌజులు వచ్చి డ్రిప్ వచ్చి యాసిడ్ వచ్చేసి మొక్కలు వచ్చేసి గోబరు మన ఏంది వరి పొట్టు, ఇది పైన డ్రిప్పు కవరు ఫాలిఫిలిం మొత్తం టోటల్ వచ్చేస్తుంది ఇక 30 లక్షలలో. కరెంట్ ఫిట్టింగ్తో సహా వచ్చేస్తుంది. కరెంట్ ఫిట్టింగ్తో సహా 30 లక్షలలో డీడీ తీసేసుకొని మనం కరెంట్ ఫిట్టింగ్ కూడా చేసేసుకోవచ్చు ఆ 30 లక్షలలో. ఏమన్నా అంటే ఇప్పుడు మీకు అరెకరంలో ఇంత అయింది, ఎకరంలో ఇంకా 60 డబుల్ అవ్వచ్చు. డబుల్ అవుతుంది మేడం. ఇప్పుడు డబుల్ చేసుకుంటే డబుల్, ఎంత మనం ఎంత దోడుకుంటే అంత. ఇప్పుడు మనకి ఇది ఫ్లవర్స్ సరిపోతలేవు అంటే ఇప్పుడు అన్ సీజన్లో చాలా పూలు వస్తాయి మేడం. అయితే అన్ సీజన్లో చాలా వస్తాయి. ఎందుకంటే మనము అది ఎండ టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది. అట్లుండే ఆ టైంలో ఏమైతే అంటే లాగేస్తూనే ఉంటుంది, వాటర్ లాగేస్తూనే ఉంటాయి మొక్కలు. లాగేసి ఏమైతే అంటే ఆ సీజన్లో పూలు ఎక్కువ వస్తాయి. పూలు ఎక్కువ వచ్చినప్పుడు దిగుబడి ఉన్నప్పుడు మార్కెట్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇక ఎప్పుడైతే మన ఫామ్లో మనకు తక్కువ పూలు ఉంటాయో అప్పుడు మనకు మార్కెట్ పెరుగుతాను ఇక్కడనే తెలిసిపోతుంది మాకు. కొంతమందికి మార్కెట్ వెళ్ళినాక తెలుస్తుంది. మన చెట్లు మన ఫామ్లో మనకి ఎప్పుడైతే పూలు తక్కువ దిగుబడి వస్తుందో అప్పుడు మార్కెట్ జంప్ అవుతాను మాకు ఆటోమేటిక్ తెలిసిపోతుంది. ఈడ తక్కువ ఉన్నప్పుడు రేట్ డబల్ చేసి చెప్తాం మేము. ఫస్ట్ పొద్దున మేము ఏం చేస్తాం మేడం, ఫస్ట్ మార్కెట్కి వెళ్తాం కదా, మేము 2 గంటలకు మార్కెట్కి వెళ్తాము, 2 నుంచి 3 గంటలకు మార్కెట్కి వెళ్తాం. ఒక్కరిని చూస్తాం, ఇద్దరిని చూస్తాం. మేము చెప్పడం ఎక్కువనే చెప్తాం. ఇప్పుడు అది 20 రూపాయలు ఉన్నప్పుడు మేము 100 రూపాయలు అని చెప్తాం. వచ్చే కస్టమర్ బట్టి మేము రేట్ ఫిక్స్ చేసుకుంటాం. ఇక అంటే ఒకరు వెళ్తారు, ఇద్దరు వెళ్తారు, ముగ్గురు వెళ్తారు, ఒక 4-5 మందిని చూస్తాం మేడం. వాళ్ళ నోట్లోకి వెళ్ళి ఏ రేట్ అయితే ఫిక్స్ అవుతుందో ఆ రేట్ మేము ఫిక్స్ చేయడం జరుగుతుంది పొద్దున. డే అంతా అదే రేట్ నడుస్తుంది. ఇక ఫస్ట్ మాత్రం బాగా అబ్జర్వ్ చేస్తాం, అరే ఎంతమంది కస్టమర్లు వస్తున్నారు, ఏ రేట్ వాళ్ళ నోట్ల నుంచి వలుకుతుంది అనేది దాన్ని మేము చేయడం జరుగుతుంది. ఇక దాన్ని బట్టి మేము అటు ఇటు కాకుండా ఒక రేటు ఇచ్చేయడం జరుగుతుంది. ఇక అందరు ఇలాగనే వెళ్ళిపోతారు. ఇక మనం మాల్ పట్టరు, ఇక మనం దిగాల్సిందే, తర్వాత కంపల్సరీ తగ్గాలి ఇక అని చెప్పి ఆ రేట్ ఫిక్స్ చేస్తాం. ఇక దాని నుంచే మనకు తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక ఇప్పుడు మీరు ఒకవేళ వేరే వాళ్ళు పెట్టుకుంటే 30 లక్షల దాకా అవుతుంది అని అంటున్నారు. ఇక్కడ మీకు నల్ల మట్టి కాబట్టి మీకు మట్టికి ఎక్స్ట్రా అయింది, 3-4 లక్షలు ఎక్స్ట్రా అయింది. అదే ఒకవేళ ఎర్రమట్టి ఉన్న వాళ్ళు అయితే తగ్గొచ్చు, ఖర్చు తగ్గొచ్చు. 4 lakhs తగ్గుతాయి, ఇంచుమించు ఒక 3 lakhs వరకు తగ్గుతుంది. సో రైతులకు ఏం చెప్తున్నారు మీరు, ఈ ఫామ్ కనుక పెడితే మంచిది అంటున్నారా లేదంటే నష్టపోతారా? అంటే ఇప్పుడు ఒక వేరే బిజినెస్ ఏం లేదు, జాబ్ ఏం లేదంటే మాత్రం ఇది మాత్రం మంచి బిజినెస్ మేడం. మంచిగా చేసుకుంటే మాత్రం ఓన్గా చేసుకోవాలి, ఎవరో లేబర్ మీద ఆధారపడితే మాత్రం కాదు.
కాదు. దీనికోసం కూడా ఒక ఎన్ని ఇయర్స్ కష్టపడాలి దీనికోసం? అంటే పొద్దున్న ఒక 9 వరకు ఇబ్బంది ఉంటుంది, 9 వరకు చూసుకొని వెళ్ళిపోవచ్చు మేడం. తర్వాత ఎక్కడ ఇప్పుడు నేనేం తర్వాత బ్యాంక్ పనులు ఉంటాయి, ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఎక్కడెక్కడో మన రిలేషన్లో కూడా వెళ్ళాల్సి ఉంటుంది కదా. కంపల్సరీ ఒక 9 వరకు మనం చూసుకుంటే అయిపోతుంది. ఫ్లవర్ కటింగ్ మాత్రం రోజు మాత్రం కంపల్సరీ ఉండాలి. కానీ రెగ్యులర్గా కట్ చేస్తుంటారు. రెగ్యులర్గా కట్ చేయం కదా మేడం, రోజు ఒక ఫామ్ కట్ చేస్తాం కదా. అంటే హాఫ్ ఎకర్ ఒక రోజు చేస్తాము, మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ సైజ్ వచ్చినాక మళ్ళీ ఒకటి చేస్తాం అట్లా. సార్ ఇప్పుడు ఇది 3 ఇయర్స్ ఫామే అంటున్నారు. 3 ఇయర్స్ తర్వాత కింద బెడ్ పోతుంది, పెండ్ అయితే ఏదైతే ఉందో అది మొత్తం నశించిపోతూ ఉంటుంది అని అంటున్నారు. ఈ 3 ఇయర్స్ ఫామ్ని 8 ఇయర్స్ దాకా ఎలా కల్టివేట్ చేశారు? అంటే మీకు ఇందాక చెప్పాను కదా మేడం, కెండాల్ రూట్స్ అని వీకి రూట్స్ అని అవి డ్రించింగ్ చేయాలని మనకు ఫస్ట్ తెలియదు. తర్వాత మాకు ఈ కంపెనీ వాళ్ళు మనకు కేఎఫ్ వాళ్ళు మనకు చేయడం జరిగింది. అయితే ఈ సార్ వాళ్ళు పరిచయం అయిన తర్వాత మనకి మొక్కలు ఎదుగుదల మళ్ళీ చేంజ్ కొత్త ఫ్లవర్స్ లాగా రావడం జరిగింది. సో ఇప్పుడు మీ దీనికి రహస్యం సార్ దగ్గర సార్ దగ్గర దీని గురించి అన్ని వివరాలు కూడా సార్ కంపల్సరీ చెప్తాడు. సార్ చెప్పండి, అసలు 3 ఇయర్స్ ఫామ్ని రైతు ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా నేను 8 ఇయర్స్ ఫామ్ రన్ చేస్తున్నా అనేసి చెప్తున్నారు. నమస్తే అండి, నేను కపిల్ జాదవ్, కేఎఫ్ బయో ప్లాంట్స్ ఎంప్లాయీ. నేను తెలంగాణ స్టేట్ మొత్తం నేను చూస్తాను. అండ్ అలాగే పాండురంగారెడ్డి కొద్దిగా క్లోజ్ ఫార్మర్ నాకు. అండ్ కొద్దిగా ఇబ్బందిలో ఉండే, నేను ఫస్ట్ కలిసిన తర్వాత ప్లాంట్స్ అంతా డల్గా ఉండే. 3 ఇయర్స్ అయిపోయింది అప్పటికే. తీసేద్దామా అన్న ఆలోచనలో ఉన్నాడు పాండురంగారెడ్డి. సో నేను రికమెండ్ చేసిన ఆపండి సార్, కొద్దిగా ట్రై చేద్దామా అని చెప్పి నాకు కొద్దిగా టైం ఇవ్వండి, నేను రికమెండేషన్స్ ఇస్తాను, ఆ విధంగా ఫాలో అయితే మేబీ మీకు రికవర్ కావచ్చు, కొద్దిగా టైం ఇస్తా అని అంటే సరే అని అన్నాడు, యాక్సెప్ట్ చేశాడు. సో నేను కొద్దిగా షెడ్యూల్ ప్రిపేర్ చేసి ఇచ్చిన 1.5 మంత్ వరకు ట్రై చేసినాం. దాని తర్వాత కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అనిపించింది. సో సార్ అన్నాడు మళ్ళీ అట్లే కంటిన్యూ చేద్దాం సార్ అన్నట్టుగా వచ్చింది. ఆ ఫ్లోలో వెళ్ళే కొద్దీ మనకు ప్లాంట్ రికవరీ అనేది బాగా డెవలప్ అయ్యి, ఆర్గానిక్ రేషియో అనేది సాయిల్లో డెవలప్ అయ్యి ప్లాట్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ అయితేనే ఉంది. 8 ఇయర్స్ ఇప్పుడు. సో అరౌండ్ సార్ని పరిచయం నేను 5 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది. సో అలా కంటిన్యూ అయితేనే ఉంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు వస్తుంది అనేది ఇంకా చెప్పలేమండి. అయితే ఇప్పుడు ఈ 3 ఇయర్స్లో ఏదైతే మనకు ఫ్లవరింగ్ ఏదైతే వస్తుందో ఈ 8 ఇయర్స్లో కూడా సేమ్ అంతే గ్రోత్ ఉందండి? మేబీ కొంతవరకు తేడా ఉండొచ్చు, కానీ మరీ అంత తీసేసేంత అయితే లేదండి. మీరు చూస్తున్నారు కదా, యావరేజ్ ప్రొడక్షన్ అయితే ఉంది. సో మరీ మనం తీసేయాల్సినంతవరకు అయితే ఏం లేదు. అండ్ సేమ్ ఫస్ట్లో వచ్చినంత క్రాప్ ఇప్పుడైతే రాదు, 8 ఇయర్స్ ప్లాట్ కాబట్టి. కొంతవరకు తక్కువ వచ్చినా కానీ బెటర్ అండి, పర్లేదు. మనం మార్కెట్ అయితే ఈజీగా చేసుకోగలుగుతున్నాం. క్వాలిటీ వైజ్ ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా వెళ్ళిపోతుంది మార్కెట్లో, అలాగే పుష్ చేస్తున్నాం మనం. ఇప్పుడు ఇదే ప్లాంట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకెళ్ళి మనం ఇంట్లో నాటేసినాం అనుకో, బతుకుతుందా? రాదు మేడం, రాదు. సో ఇంట్లో నాటడానికి అది వేరే రకం ఉందండి. ఇది నాటడం రాదనేది ఏం లేదు, వస్తుంది. కొద్దిగా మీరు టేక్ కేర్ చేయాల్సి వస్తుంది, ఎక్స్ట్రా టేక్ కేర్. ఇంట్లో వాటి గురించి ప్యాసో సిరీస్ అని మేము రీసెంట్గా లాంచ్ చేసినాం. సో ఆ సిరీస్ వచ్చేసి మీరు ఇంట్లో గ్రో చేసుకోవడానికి బాగుంది. మన దగ్గర మల్టిపుల్ ఫ్లవర్స్ ఉన్నాయి, అంటే ఆల్ ఫ్లోరికల్చర్ ప్లాంట్స్ మన దగ్గర ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక రైతుకి ఈ ప్లాంట్సే కావాలి అనేసి కొన్ని మొక్కలు చూస్ చేసుకుంటారు ఫ్లవర్స్లో. అవి మీరు ఎలా గుర్తిస్తారు? అవి ఇక్కడికి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తారు? అసలు అవి ఆ ప్లాంట్స్ ఎక్కడి నుంచి, ఆ టిష్యూ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు? బేసిక్గా మన కంపెనీ వచ్చేసి హోలాండ్ వాళ్ళతో జాయింట్ వెంచర్ అయి ఉందండి, హిల్వర్డా ఫ్లోరిస్ట్ అనే కంపెనీ. మనది ఇక్కడ పూణే బేస్డ్ కంపెనీ వచ్చేసి కుమార్ ప్రాపర్టీస్ అని, కుమార్. సో వాళ్ళిద్దరూ కలిసి కేఎఫ్ బయో ప్లాంట్స్ అనే పేరుతో వాళ్ళు స్టార్ట్ చేశారు సంథింగ్ 1997. సో అప్పటి నుంచి మనం ఈ ఫ్లోరికల్చర్లోనే చేస్తుంది పని కంపెనీ. సో అక్కడ నుంచి మదర్ ప్లాంట్స్ హిల్వాడా నుంచి వస్తాయి. డెవలప్మెంట్ టిష్యూ కల్చర్ అంతా ప్రాసెస్ అంతా మన పూణేలో జరుగుతుంది. సో ఏషియాస్ లార్జెస్ట్ ప్లాంట్ బయోటెక్ కంపెనీ మనది. 80 మిలియన్ ప్లాంట్స్ పర్ యానం మనం సప్లై చేస్తున్నాం, ఇంక్లూడింగ్ ఆల్ ఫ్లోరికల్చర్, మల్టిపుల్స్. జిప్సోఫిలా ఉంది, ఆర్కిడ్స్ ఉంది, అండ్ మల్టిపుల్ ఇంక్లూడింగ్ స్ట్రాబెర్రీస్ కూడా. స్ట్రాబెర్రీ కూడా ఇస్తున్నాం మనం ప్లాంట్ సప్లై. సో ఇది జర్బేరా మేజర్గా తెలంగాణకు సూట్ అయింది ఈ క్లైమేట్కి. స్ట్రాబెర్రీస్ అంతగా సూట్ కాదు, మన క్లైమేట్ కొద్దిగా హార్డ్ కదా, సో అంతా సూట్ కాకపోవచ్చు. అండ్ మీరు ఒక ప్లాంట్ని ఫార్మర్స్కి ఎలా అక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు? ఏ వెరైటీస్ ఎక్స్పోర్ట్ చేస్తారు? ప్లాంట్స్ మేజర్గా మన పూణేలోనే హార్డెనింగ్ పీరియడ్ అంతా పూణేలో, కల్చర్ డెవలప్మెంట్ అంతా పూణేలో జరుగుతుంది.
ప్లాంట్స్ హార్డెన్ అయిన తర్వాత రైతులకు పంపిస్తాం. సో హార్డెనింగ్ పీరియడ్ వచ్చేసి అప్రాక్స్ 2 months తీసుకుంటున్నామండి. 8 weeks అంతా హార్డెనింగ్ పీరియడ్ ఉంటుంది. ల్యాబ్ నుంచి బయట తీసి మన క్లైమేట్కి సూట్ అయ్యేటట్టుగా మనం హార్డెన్ చేస్తాం మన దగ్గర. కొంత ఆటోమేటెడ్ క్లైమేట్ సిస్టమ్స్ పాలీ హౌసెస్ ఉంటాయి మన దగ్గర, అందులో డెవలప్ చేసిన తర్వాతనే బయటకు ఫార్మర్స్కి పంపిస్తాం. అప్రాక్స్ ఇది 2 months పీరియడ్ అనుకోండి. ఇన్ కేస్ ప్లాంట్స్ కావాలనుకుంటే రైతులు ముందే 2 నెలల ముందుగానే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళ పేరు మీద. ఇప్పుడు ఒక టిష్యూ కావాలి అనుకున్నా కూడా దానికి మదర్ ప్లాంట్ కావాల్సి వస్తుంది. ఆ ప్లాంట్ ఎట్లా? ఆ కల్చర్స్ అంతా మనకు హిల్వాడ హోలాండ్ నుంచే వస్తుంది. డెవలప్మెంట్ మాత్రం మన దగ్గర పూణేలోనే జరుగుతుంది. పూణేలో జరిగి ప్లాంట్స్ రైతులకు మాత్రం పూణే నుంచి సప్లై అవుతున్నాయి. ఒక్కొక్క బాక్స్లో 112 ప్లాంట్స్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ మన దగ్గర 80 వెరైటీస్ వరకు ఉన్నాయి. కానీ ఫార్మర్స్ ఒక 7, 8, 9 వెరైటీస్ వరకు రన్నింగ్ చేస్తున్నారు. అందులో ఇది సబ్మెరీన్ అనే వెరైటీ ఎల్లో, అండ్ రెడ్ వచ్చేసి స్టాంజా ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్రజెంట్ రన్నింగ్లో రెడ్లో అంకుర్ అనే న్యూ వెరైటీ వచ్చింది, చాలా బాగుంది అది. అండ్ యాజ్ వెల్ ఎల్లోలోనే టామీ అనేది కూడా న్యూ వెరైటీ, అది కూడా చాలా బాగుంది. ఇది ఓల్డ్ ఫామ్, బేసిక్గా చెప్పాలంటే ఓల్డ్ ఫామ్ కదా ఇది. ఈ వెరైటీస్ కొంతవరకు మేము క్లోజ్ చేసాము. ఇప్పుడు న్యూ అప్గ్రేడ్ వర్షన్స్ అంటే కొంతవరకు మన ఇంకా క్లైమేట్కి తట్టుకునే విధంగా, యాజ్ వెల్ అస్ కొంత ప్రొడక్షన్ ఎక్కువ వచ్చేటటువంటి వెరైటీస్ ఇంకా డెవలప్ చేస్తూనే ఉంది. సో అంకూరు, ప్రజెంట్ టామీ అండ్ సిల్వెస్టర్, వైట్ హౌస్, వైట్లో బ్లాక్ సెంటర్తో వైట్ వస్తుంది విత్ బ్లాక్ సెంటర్, అదొకటి. ఇంటెన్స్ అని అండ్ డ్యూన్ ఆరెంజ్ కలర్లో, ఇలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి. సో ఇవి మన మార్కెట్కి కొద్దిగా యాక్సెప్ట్ అయి ఉన్నాయి కాబట్టి అవే రన్నింగ్ చేస్తాం. ఇప్పుడు ఫార్మర్కి ఈ ఫ్లవర్ ఇదే కలర్ అని ఎట్లా తెలుస్తుంది? మేము మెన్షన్ చేస్తాం కదా, మాకు తెలుసు కాబట్టి. ఈ వెరైటీ యాక్చువల్ ఇప్పుడు సబ్మెరీన్ వచ్చిందంటే ఖచ్చితంగా ఎల్లో ఫ్లవర్స్ వస్తాయి, అందులో అది డబల్ కలర్స్ రావడానికి లేదు. సో మేము మెన్షన్ చేస్తాం కాబట్టి ఆ కలర్స్ మాత్రమే రన్నింగ్ అవుతాయి. వీటికి పెస్టిసైడ్స్ ఏమేమి యూజ్ చేయాలి, వాటికి ఎన్ని రోజులకి ఒకసారి యూజ్ చేయాలి, ఒకసారి క్లారిటీగా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో వేరే వాళ్ళకి ఆలోచన రావచ్చు. ఇప్పుడు మనకు కొంతవరకు పాండురంగారెడ్డి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సార్ ఎక్స్ప్లెయిన్ చేసిండు ఏంటంటే 2 feet బెడ్ ఉంటుంది, అందులో 2 row ప్లాంటేషన్ విత్ 30 centimeter గ్యాప్తో మనం పెడతాం. రో టు రో 35 centimeter అండ్ ప్లాంట్ టు ప్లాంట్ 30 centimeter డిస్టెన్స్లో పెడతాం. చిన్న ప్లాంట్స్ వస్తాయి, ఇంతే ప్లగ్ వస్తుంది. అండ్ ప్లాంటేషన్ చేసిన 21 days షెడ్యూల్ మేము ప్రొవైడ్ చేస్తాం ఇనిషియల్గానే. ఆ 21 days అనేది క్రూషియల్ పీరియడ్. ఆ టైంలో కొద్దిగా రూటింగ్ ఇచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మనం ఫోకస్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ ప్లాంట్ సెట్ కావాలి, ఎందుకంటే వేరే క్లైమేట్ నుంచి వచ్చి ఇక్కడ గ్రో కావాలి. కాబట్టి ఆ 21 days షెడ్యూల్ అనేది చాలా క్రిటికల్ ఫార్మర్స్కి. అది షెడ్యూల్ క్లియర్ అయిన తర్వాత వెజిటేటివ్ స్టేజ్ ఫర్టిలైజర్ అనేది మనం స్టార్ట్ చేస్తాం. అందులో వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. ఇంత హైట్కి ఎందుకండి అంటే ప్లాంట్ ఇంత డెవలప్మెంట్ వచ్చిన తర్వాత అప్రాక్స్ దాని రూట్స్ వచ్చేసి 45 centimeter వరకు వెళ్తాయి. సో మనం ఆ సాయిల్లోనే గ్రో చేయాలి కాబట్టి మనం ఇంత హైట్ అనేది తీసుకుంటున్నాం. లేదంటే మళ్ళీ కిందికి వెళ్ళిపోయి ఆ హార్డ్కి ఆ ప్లాంట్ తట్టుకోక ఆయన కొద్దిగా కామ్ వస్తుంది, కింద దుంపలాగా వస్తుంది. అది కొద్దిగా వాటర్ డ్రైనేజ్ సరిగా లేకుంటే కుళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకే మనం వెల్ డ్రైన్ సాయిల్ మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇందులో రైస్ కాస్ వేసే రీజన్ కూడా అదే, ఎందుకంటే పోరస్ బాగుంటుంది అండ్ వాటర్ అంతా ఈజీగా లీచ్ అవుట్ అవ్వాలి కాబట్టి ఈ విధంగా రెడ్ సాయిల్ని సెలెక్ట్ చేసినాం. సో ఆ మీడియా అనేది కరెక్ట్ అన్నట్టు ప్లాంట్ గ్రోయింగ్కి. సో ఈ ఫామ్ గురించి అండ్ ఈ పాలీ హౌస్ గురించి రైతులకు మీరు ఎలా సహాయం చేస్తున్నారు? సేమ్ నా రోలే అది. బేసిక్గా మనం ప్లాంట్ సప్లైతో పాటు టెక్నికల్ సపోర్ట్ ఫార్మర్ ఖచ్చితంగా ఇస్తాం. అలా ప్లాంట్ ఇచ్చేసి అలా వదిలేసే ఎవ్రీథింగ్ ఎవ్రీ మంత్ విజిట్స్ ఉంటాయి, మోస్ట్లీ ఎవ్రీ మంత్ విజిట్స్ ఉంటాయి. ఫోన్ కాల్స్లో ఉంటాం. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా కానీ మేము టేక్ కేర్ చేయడానికి రెడీగా ఉంటామండి. ఖచ్చితంగా ఆ షెడ్యూల్స్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటాం, ఎలాంటి ప్రాబ్లం రానియకుండా. స్టిల్ ఇప్పటికి పాండురంగారెడ్డి 8 years, మేము 5 years ఎక్కువ అని చెప్తాము. 8 years ప్లాట్ రన్నింగ్ అవుతుందంటే అది మెయిన్ రీజన్. మన కోఆర్డినేషన్ ఫార్మర్ మనకు ఎప్పటికప్పుడు కాల్ చేస్తూ ఉంటాడు కాబట్టి నడుస్తూ ఉంది అలా. సో మీరు ఎంత క్లియర్గా రైతులకు యూజ్ అయ్యేలా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి ఒకవేళ ఫార్మర్స్ ఎవరైనా మాకు ఈ ఫామ్ పెట్టుకోవాలని ఉంది, ఎగ్జాంపుల్ స్ట్రాబెర్రీనో జర్బెరానో వేరే ఫామ్స్ ఏదైనా పెట్టుకోవాలనిపిస్తుంది, మీకు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే? మన కంపెనీ డీటెయిల్స్ వచ్చేసి కే బయోప్లాంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, పూణే కంపెనీ. నేను లోకల్ తెలంగాణ ఆంధ్ర చూసుకుంటాను. నా కాంటాక్ట్ నెంబర్స్ నేను ఇస్తాను, ప్రొవైడ్ చేస్తాను. దానికి మీరు కాంటాక్ట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను ఖచ్చితంగా అండ్ హెల్ప్ చేస్తాను.